హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మునక్కాయలతోటి పూరీ చేస్తున్నాను. సో ఇది చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కదా. మునక్కాయలతోటి హెల్త్ చాలా మంచిది అని చెప్పేసి. సో దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా. సో దీనికోసం ముందుగా ఎప్పుడు మీరు మసాలా పూరి, ఆలు పూరి, ప్లెయిన్ పూరి ఇలా చేస్తారు కదా. సో ఒకసారి వెరైటీగా అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా మెత్తగా వచ్చాయి కూడా పూరీలు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. కానీ చాలా బాగా వచ్చాయి పూరీలు అయితే మాత్రం, చాలా మెత్తగా ఉన్నాయి. దీనికోసం ముందుగా ములంకాయను తీసుకుని ఉడకపెట్టుకోండి. బాగా ఉడికేసిన తర్వాత, మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత దాన్ని మనం చేతితోటి పీసుకేసామనుకోండి, మెత్తగా గుజ్జులా అయిపోతుంది కదా. ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పల్ప్ అవసరం లేదు, ఓన్లీ వాటర్ మాత్రం ఉంటే సరిపోతుంది. సో ఆ వాటర్ తోటి మనం గోధుమ పిండిని ఇప్పుడు పూరి పిండిలా కలుపుకుంటాము. సో గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండి కన్నా గోధుమ పిండి తీసుకుంటే హెల్త్కి మంచిది కదా, అందుకని చెప్పేసి. సో దీనికి కొంచెం సాల్ట్ వేసి మనం ఫిల్టర్ చేసుకున్న మునక్కాయ రసంతో, వాటర్ తోటి పూరి పిండిలా మెత్తగా కలుపుకొని, లైక్ మామూలుగా మనం పూరి పిండి ఎలా కలుపుతామో అలా కలిపేస్తే సరిపోతుంది. చూసారా పిండి ఎంత మెత్తగా వచ్చిందో. నేను దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. బాగా నానుతుంది. నానిన తర్వాత వాటర్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మనకి కవర్ అవుతుంది. సో తర్వాత చిన్న చిన్న బాల్స్లా తీసుకుని పూరి బతుకోవాలండి. అంతే, పూరి తీసుకున్న తర్వాత మనం నూనెలో వేయించేసుకుంటే మనకి మెత్తగా ఉన్న పూరీలు రెడీ అయిపోతుంది. ఇంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎక్కడో విన్నాను, మోదీ గారికి ఇలాంటి ఈ మునక్కాయతోటి చపాతీలు, పూరీలు చేసుకుని తింటారు, ఒంటికి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి. అవునా కాదా నాకు కామెంట్ చేయండి. నేను ఎక్కడో చదివాను అలా, అందుకని చెప్పి చెప్తున్నాను. సో ఎలా ఉన్నాయి నేను చేసిన పూరి? మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. పూరీలు అయితే మాత్రం చాలా టేస్టీగా, చాలా మెత్తగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మామూలు పూరీల కన్నా ఇలా ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇవి అయితే మాత్రం చాలా బాగున్నాయి. కూరతో తీసుకోవచ్చు, లేదంటే పంచదారతో కూడా తీసుకున్న పూరీలు చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.